की जय శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. ఈరోజు మన వీడియో ఒక ముఖ్యమైన అతిథితో మనం ఆయన చేసిన సేవలు, బాబాలోకి ఆయన ఎలా వచ్చారు, ఇంకా బాబా ప్రేమను ఆయన ఎలా పొందినారు అని చెప్పే విషయం మీద మన ముఖ్య అతిథిని ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన చాలా చాలా చోట్ల అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. బాబా ఏమైతే చెప్పారో అది తన ఆచరణలకి తెచ్చి చూపిస్తున్నారన్నమాట. అలాంటి మహా మనిషితో ఈరోజు మనం మాట్లాడుకోవడం, ఆయన మీరంతా కూడా చూడడం నిజంగా మన జన్మ యొక్క పుణ్యం. అంటే నచ్చిన వాళ్ళకు నచ్చచ్చు, మాకేం లేదమ్మా అంటే ఏం ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళకి అందరికి చెప్తున్నాను, ఆయన చాలా చాలా ధన్యజీవి, కర్మయోగి. ఆయన ముఖ్యంగా కర్మం చేయడం మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎటువంటి పూజలు లేదంటే అష్టోత్తరాలు లేదా బాబా పారాయణాలు ఇవి ఏమి ఆయనకి ఒక విధంగా చేయడు అని ఖచ్చితంగా చెప్తాను. కానీ బాబా సేవను మాత్రమే ఎన్నుకొని వచ్చారు, అంటే కర్మ చేయడం కోసం మాత్రమే వచ్చారు. ఆ మనిషి ఎవరా అని ఎదురు చూస్తున్నారా? ఆ మనిషి మనం ఎంతగానో ప్రేమించే మన సైకిల్ స్వామి అని అంటారు అందరూ. ఆయనతో ఈరోజు బాబాలకి ఆయన ఎంత ప్రేమను పొందారు, ఎలా వచ్చారు అనే విషయం మీద ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. ఈరోజు మన దగ్గరికి వచ్చారు. అన్నయ్య, నేను అన్నయ్య అని ఎంతో ముద్దుగా నేను పిలుస్తాను. కాబట్టి నిజంగానే నాకు అన్నయ్య సొంత అన్నయ్య. కాబట్టి అన్నయ్య సాయినాథ్ మహారాజ్ జై అన్నయ్య, మీరు ఇక్కడికి రావడం నిజంగా ఇది బాబా యొక్క కృప, బాబా యొక్క అనుగ్రహం అన్నయ్య. కాబట్టి మీతో పంచుకునే భాగ్యాన్ని, బాబా గురించి చెప్పే మాటల్ని వినాలని మా యొక్క దత్తబిడ్డల యొక్క అందరూ కూడా ఆశిస్తున్నాను. కాబట్టి నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న, అసలు మీకు బాబాలకి ఎందుకు వచ్చారు? తర్వాత బాబా సేవలు ఎన్నో ఉన్నాయి, అందరూ పారాయణాలు చేస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు, సత్సంగాలు చెప్తున్నారు, ఎన్నో సేవలు తీసుకున్నారు. కాబట్టి మీరు మాత్రమే సపరేట్గా అన్నదానము అనే కార్యక్రమాన్ని అసలు ఎందుకు మీకు చేయాలనిపించింది? ఇది నాకు అందరికీ మాకు కొన్ని తెలిసిన మా అందరి కోసం ఒకసారి మీ నోటితో వింటామని ఆశిస్తున్నాను అన్నయ్య. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథుని యొక్క అనుగ్రహంతో 2002 అక్టోబర్ 10వ తారీఖున బాబావారు, షిరిడి సాయిబాబా వారు అయ్యప్ప దీక్ష తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు సైకిల్ యాత్ర చేయమని బాబావారు సందేశం ఇచ్చారు. 2002లో బయలుదేరే రోజున అయ్యప్ప దీక్ష తీసుకున్నాము. అక్టోబర్ 10వ తారీఖున కొండపల్లి, విజయవాడ దగ్గర కొండపల్లి గ్రామం మాది. కొండపల్లి గ్రామంలో సాయిబాబా వారి మందిరంలో ఇరుముడి కట్టుకొని సైకిల్ మీద బయలుదేరి శ్రీశైలము, బ్రహ్మంగారి మఠం, నంద్యాల అలా బయలుదేరి శ్రీరంగం, మధురై, రామేశ్వరం, అక్కడి నుంచి కన్యాకుమారి నుంచి శబరిమలై నుంచి మైసూర్ మీదుగా మంత్రాలయం రావటం జరిగింది. అక్కడి నుంచి గాన్గాపూర్ నుంచి అక్కలకోట, పండరి నుంచి భీమాశంకర్ నుంచి చూసుకుంటూ 2003 సంవత్సరం జనవరి 18వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకు షిరిడిలో సైకిల్ మీద 12 జ్యోతిర్లింగాలు సైకిల్ యాత్ర చేస్తూ ఆ టైంలో షిరిడిలో కాలు పెట్టడం జరిగింది. ఈ మార్గ మధ్యంలో అనేక చోట్ల ఎంతోమంది భోజనాలు పెట్టారు. అది కూడా భోజనం కూడా బాబా నాకు ఆకలి అవుతుంది అని నేను చెప్పుకోగానే బాబా వారు నాకు ఎవరో ఒకళ్ళ ద్వారా భోజనం అంటే అన్నము చపాతీలే కాదు,
బన్ను, పళ్ళు, ఆహారం. అంటే ఈ సైకిల్ యాత్ర తొక్కేటప్పుడు మనిషికి ఆహారం కావాలి. దొరికే చోట ఉంటుంది, దొరకని చోట ఉంటుంది. మరి ఒక్కో చోట మరి ఏమీ లేదు, హోటల్ లేదు, కొనుక్కు తినడానికి ఏమీ లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఆకలైంది, మధ్యాహ్నం 2 అయింది. 2 ఇళ్లలో 2 చపాతీలు అడుక్కొని ఒక అమ్మ బెండకాయ కూర పెట్టింది. మరి ఆ 2 చపాతీలు తిని బయలుదేరి, అంటే రోజుకి దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల దాకా సైకిల్ తొక్కాలి. మరి అలాంటి టైంలో డబ్బులున్నా మనకు ఆహారం అనేది దొరకల. మరి అది తినందే మనం ప్రయాణం చేయలేం. మరి అలా అడిగి తీసుకొని తిని ప్రయాణం చేశాము. దారిలో ఎంతోమంది భోజనం పెట్టారు. ఆ రకంగా షిరిడీ రావటం జరిగింది. షిరిడీలో మెదక్ వాళ్ళది సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య సత్రం అనేది ఒకటి ఉంది. అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, నేను ఒక 1 నెల రోజులు విశ్రాంతి ఇక్కడ తీసుకుంటాను, నాకు షెల్టర్ ఇవ్వండి, నేను సైకిల్ యాత్రలో వచ్చానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మేనేజర్ సంఘాన్ని అనే అతను నా మాట నమ్మి నాకు ఫస్ట్ సైకిల్ పెట్టుకో, స్నానం చెయ్యి, భోజనం చెయ్యి, టిఫిన్ చెయ్యి, అన్నీ చెయ్యి, కానీ రాత్రిపూట మటుకు ఇక్కడ పడుకోవద్దు, నువ్వు గుడి దగ్గర పడుకోమన్నాడు. స్వామి, నేను డైలీ గుడి దగ్గరికి వెళ్తాను, పారాయణ చేసుకుంటాను, నా పని నాకు సరిపోతుంది స్వామి అని చెప్పాను. అట్లా చేసుకునే టైంలో గురుస్థానానికి ప్రదర్శనలు, ద్వారకామాయిలో ధ్యానం చేసుకోవటం, పారాయణ చేసుకోవటం, ఈ విధమైనటువంటి దినచర్యలు జరిగేవి. అదే టైంలో బాబావారు 2003లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో బాబావారు కులమత రహితంగా ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ ద్వారా అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయమని బాబావారు సందేశం ఇచ్చారమ్మా. ఆ సందేశం ఇచ్చినప్పుడు నేను ఒకటన్నా, ఏంటి బాబా, నాకేం అర్థం కావట్లేదు, ఇది మీరు చెప్పారా, ఎదుటివాడిని చూసి నా మనసులో ఇదొక ఆలోచన వచ్చిందా, దీనికి నివృత్తి నాకు కావాలి, దీనికి సమాధానం అనేది నాకు కావాలి బాబా అని చెప్పి నేను చెప్పుకున్నాను. దీనికి నేను పరీక్ష ఒకటి పెట్టుకున్నాను. ఏకరాల భరద్వాజ మాస్టారు రాసిన సాయి లీలామృత గ్రంథాన్ని నేను ఒకసారి చదవటానికి 3 నెలలు పట్టింది. నేను కష్టాల్లోంచి బయటికి రావడానికి వారం రోజులు చదివే గ్రంథాన్ని 3 రోజుల్లో చదవటం జరిగింది. అప్పుడు నా కష్టాల నుంచి బయటకు వచ్చాను. ఈరోజు కులమత రహితంగా పెట్టమన్నారు మీరు, ఇవన్నీ కరెక్టే, ట్రస్ట్ పెట్టమన్నారు, ఇవన్నీ కరెక్టే. ఏంటిది నాకు అర్థం కావట్లేదు, మీ యొక్క ఆజ్ఞ లేకపోతే నా మనసులో పుట్టిన ఆలోచన అనేది నాకు అర్థం కాక, మీరు పెట్టమన్నట్టయితే సాయి లీలామృత గ్రంథాన్ని ఒక్కసారి చదవటానికి 3 నెలలు పట్టింది. అదే గ్రంథాన్ని 1 రోజులో మీరు గనక చదివిస్తే, మీరు చదివించాల్సి, నాకైతే చదవటం నాకు రాదు, చదువు అక్షరం ముక్క రాదు, ₹1 లేదు, యాత్ర చేపించారు. ఇదేంటి నాకు అర్థం కావట్లేదని బాబాకు మొరబెట్టుకొని ఆ రోజు రాత్రి 12:30 గంటలకి తలస్నానం చేసి ద్వారకామాయిలోకి వచ్చి అగరబత్తులు వెలిగించి దండం పెట్టుకొని కూర్చొని పారాయణ మొదలుపెట్టామండి. అలాంటి గ్రంథాన్ని 3 రోజులు చదివిన గ్రంథాన్ని 15:30 గంటల్లో బాబావారు షిరిడీలో కూర్చోబెట్టి, ద్వారకామాయి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నన్ను ఈ శరీరంతో ఆయన చదివించారు. అప్పుడు ఇంట్లో మా అమ్మగారికి
దానికి ఏం చెప్పారంటే, మరి మూలధనం కావాలిగా బాబా అని నేను అడిగితే, కొండపల్లిలో ఒక ఇల్లు చూపించి ఆ ఇల్లు అమ్మేసి 5 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పి ఆ యజమానురాలికి నువ్వు చెప్పు అన్నారు. ఆ యజమానురాలికి చెప్పడం జరిగింది. వారు 5 లక్షల రూపాయలు సమస్యగా ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ ఎమ్మటే ఏర్పాటు చేయకూడదు కదా, ఎందుకంటే మనం మార్గ మధ్యంలో ఉన్నాం. 12 జ్యోతిర్లింగాలు సైకిల్ యాత్ర చేయమని చెప్పింది వారే. మధ్యలో వచ్చేసి అది ఆపేసి ఇక్కడికి వచ్చి చేయమని ఎప్పుడు బాబా చెప్పరు, మధ్యలో ఆపమని. కానీ సందేశం ఇచ్చారు చేయమని, అంతవరకే. దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా కూడా నడుపుకోవాలి. బద్రీ కేదార్ చూసుకొని కాశీ వైద్యనాథ్ ఈ 2 కూడా చూడవలసి ఉండగా, బద్రీ కేదారు చూసుకొని నేను రిటర్న్ వస్తుంటే శ్రీనగర్ దగ్గర పంచర్ పడి ఆ 3 కిలోమీటర్లు నడవటానికి 3 గంటలు పట్టింది నాకు. శ్రీనగర్ వచ్చి శ్రీనగర్లో మధ్యాహ్నం 4 అయింది. అప్పట్లో బస్సులు కిందకి వెళ్ళవు, ఎందుకంటే అడవి ప్రాంతం, సింగిల్ రోడ్లు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి అప్పట్లో బస్సులు కిందకి నడిచేవి కాదు ఉదయాన్నే. ఆ సైకిల్ పంచర్ పడ్డ సైకిల్ని బస్ మీద తీసుకొని ఋషికేశ్ రావడం జరిగింది. ఋషికేశ్లో ఆంధ్ర నిర్వహణ ఆశ్రమం మాయాకొండ. మరి దాని దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రమంలో రెస్ట్ తీసుకున్నాను. 103 డిగ్రీల జ్వరం వచ్చేసింది. ప్రతిరోజు కూడా 25-30 మోషన్స్ అవుతూ దగ్గర 100 మోషన్స్ దాకా అయినాయి. నేను గిలగిల కొట్టుకొని కింద పడి మెలికలు తిరిగి ఉంటే ఆశ్రమం వాళ్ళు నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి సెలైన్స్ ఎక్కించి ఒక కన్న కొడుకుని చూసినట్టు ఆశ్రమం వాళ్ళు నన్ను చూశారు. మరి ఇవన్నీ కూడా కాశీ వైద్యనాథ్ చూసుకొని ఇంటికి రావటం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటానికి కావలసినటువంటి ఆలోచనలతో ప్రయత్నం చేశాము. ఓరుగంట వెంకటప్పయ్య గారని కోదాడ ఆయన నాకు బైలాస్ ఇచ్చారు. ఈ బైలాసు మతిన్ గారు అనే లాయర్కి ఇచ్చి చూసి ఒక బైలా తయారు చేయమని చెప్పడం జరిగింది. ఆ బైలా తయారైన తర్వాత ఒక మంచి రోజు చూసి ముహూర్తంలో రిజిస్ట్రేషన్ చేయించడం. ఫిబ్రవరి 24వ తారీఖున ఇబ్రహీంపట్నంలో రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది 2004లో. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత షిరిడి వచ్చి ఆ కాగితాలు బాబావారి పాదాల దగ్గర పెట్టి, ఇంటి కోసం మరి అన్నదానం చేయాలంటే కావాలి కదా, వసతి కావాలి కదా, ఒక 7గురితో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేశాము. అప్పుడు ఓం సాయి నగర్లో రామ్దాస్ గున్కర్ గారి బిల్డింగ్లో 1st ఫ్లోర్లో ఒక రూము అద్దెకు దొరికింది. పక్కన కిచెన్ ఒకటి దొరికింది. వెళ్ళి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇక సామాను అన్నీ కూడా కావాలి కదా. మాది విజయవాడ దగ్గర కొండపల్లి అవటంలో మా పొలాలన్నీ కూడా మునగపాడు గ్రామంలో ఉన్నాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ అడిగి తలా వడ్ల బస్తా ఒక్కొక్కళ్ళు ఒక్కో బస్తా ఇచ్చారు. ఆ బియ్యం ఆడిచ్చి ఆ బియ్యంతోనూ కొంతమంది ఇచ్చిన బియ్యము, సరుకులు, చింతపండు, కందిపప్పు ఇలాంటి వగేరాలతో మనకి ఇచ్చినటువంటి దాంతో మనము షిరిడిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించడం జరిగింది. మీరు అడిగారు ఎందుకు ఇంత ప్రీతిగా మీరు అన్నదానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అడిగారు. దానికి సమాధానం, ఎక్కడో అడవిలో బాబా ఆకలి అవుతుందంటే బాబావారు మనకు పెట్టారు. మరి మనం తిని విశ్వాసం చూపించాలా, దుర్మార్గం చూపించాలా? విశ్వాసమే చూపించాలి. విశ్వాసం చూపించాలంటే
ఆయన చేసిన సేవకి వారి రుణం మనం ఈ చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టించి ఇచ్చినా కూడా బాబావారికి మనం రుణం తీర్చడం. కరెక్ట్. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒక ఒడ్డుకు చేర్చి నన్ను ఒక స్థాయిగా మనిషిగా నుంచోపెట్టి కుటుంబంలో ఎవరు కూడా నన్ను దగ్గరికి తీయకపోయారు. బాబావారే నన్ను దగ్గరుండి కాపాడి ఒడ్డుకు చేర్చి ఈరోజు అన్నసానంద సత్రాన్ని ఏర్పాటు చేయించి మరి అన్నం ఎలా తిన్నాం? అడుక్కొని తిన్నామండి. ఇవాళ ఇచ్చింది ఎవరు? బాబావారు ఇచ్చారు. బాబావారు ఇచ్చింది బాబా బిడ్డలకు పెట్టమని నాకు ఇచ్చారు. అంతేగాని నేనేదో కూర్చొని తినాలి నాది కాదు ఇది. నేను నిమిత్త మాత్రమే. బాబావారు అంటున్నారు భక్తులు ఇచ్చేది కర్మ. ఎన్నో చోట్ల మీకు చెప్పారు బాబావారు సచ్చరిత్రలో మీరు చూడండి. కర్మని నేను తీసేస్తున్నానని చెప్పి స్వామి బాబావారు స్వయంగా చెప్పారు. భక్తులు ఇచ్చేది కర్మ. వాళ్ళు కర్మను పోగొట్టుకోవటానికే వాళ్ళు ఇస్తున్నారు. కర్మ ప్రక్షాళన బాబావారు చేస్తున్నారు. బాధలు వచ్చినప్పుడు, ఇంత బాధ వచ్చినప్పుడు కనీసం ఒక 10 పైసలంతా మనం అనుభవించి ఈ రకంగా బాబావారు తీసేస్తున్నారు. ఆ రకంగా నేను అనుభవించాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదానం అంటే అంత ప్రీతి. అంతేకాదు షిరిడిలో బాబావారు పెట్టమన్నారు. మరి ఈ సైకిల్ యాత్రలో ఉన్నప్పుడు అనేక చోట్ల బాబావారు నాకు భోజనం పెట్టారు. మరి అక్కడ కూడా జరగాలని నేను కోరుకున్నాను. నేను కోరుకోవడం తప్పులేదు కదా. కాశీలో 2010లో మొదలుపెట్టాము. 2010లో మొదలుపెట్టాక ఏమంటే పక్క స్థలం వచ్చింది. మా దగ్గర డబ్బులుండి మేమేదో చేయట్లేదు. అందరి దగ్గర సహాయ సహకారాలు తీసుకొని అందరి డబ్బులు కలుపుకుంటూ స్థలాలు కొనుక్కుంటూ వచ్చాం. అయితే దీన్ని ఒక స్థాయికి తీసుకురావాలి అనే అభిప్రాయం మాది. అందువల్ల అన్నదానం కోసమనే పుష్కరాలు భారతదేశంలో 12 నదులకి 12 నెలలు 12 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరం వస్తుంది. అక్కడ కూడా భోజనం జరుగుతుంది. 2013లో కుంభమేళాకి, అలహాబాద్ కుంభమేళాకి కాశీలో రోజుకు 10,000 మంది భోజనాలు చేశారంటే మీరు నమ్ముతారా? కంటితో చూసిన వాళ్ళు నమ్మాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళే సాక్ష్యాధారాలు. 10 మంది 10 మాటలు మాట్లాడతారు. అయితే ఇదంతా ఒక మాట, ఇదంతా కూడా బాబా అనుగ్రహంతోనే, బాబా యొక్క కృపతోనే మీరు యొక్క అన్న వితరణ చేస్తున్నారు. ఇది మా అందరి కోసం చాలా మంచిగా చెప్పారు. తర్వాత ఇంకొక వీడియోలో మళ్ళీ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, మీరు ఎందుకోసం షిరిడీకి వచ్చారు, బాబావారు మీకు షిరిడీలో అన్నప్రసాదం చేయమని చెప్పి ఎలా చెప్పారు అంటే, అందరు పడ్డ కష్టం అంటే నేను పడ్డాను కష్టం, ఆ కష్టం ఇక్కడ షిరిడీకి వచ్చిన వాళ్ళు ఎవరు మన ఆంధ్ర భోజనం దొరకదు కాబట్టి అందరికీ నేను అన్నప్రసాదం అందించాలని ఒక సదుద్దేశంతో మాత్రమే మీరు ఇక్కడ బాబా కృపతో మీరు చేశారు. ఎందుకంటే మనం ఏదైతే మనకు లేదో అది అందరికీ అందాలని ఈ యొక్క మహా సంకల్పంతో కర్మయోగిగా బయలుదేరారండి. కాబట్టి బాబా అనుగ్రహంతో ఇదంతా జరుగుతుంది. ఇంకా కొంతమంది అలా కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు, ఇలా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ద్వారా నేను విన్నాను. దానికి మళ్ళీ చెప్తారు అన్నయ్య. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.